అందరికీ నమస్కారం వాసుదేవన్ గారు. తిరుపతిరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ప్రారంభించిన రోజునే బాబాయ్ గారి హత్య అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అంటే ఏళ్ల తరబడి తెలుగుదేశం తన మీడియాలో నడిపించిన బాబాయ్ హత్య కేసు విషయంలో ఆయన కూడా ఏదైనా ట్విస్ట్ పెట్టేందుకని ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఉంటారా? జనాలు దీని గురించి రెండో కోణంలో ఆలోచించాలనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. మీరేమంటారు? వాసు గారు, వివేక హత్య జరిగి ఒక పర్యాయం పూర్తయింది. అంటే పర్యాయం అంటే 5 years టర్మ్. గత ఎన్నికల సందర్భంగా ఇదే సమయంలో జరిగినటువంటి హత్య అది. సరే, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ఆపద్ధర ప్రభుత్వంగా ఉంది. అయినప్పటికీ లా అండ్ ఆర్డర్ సంబంధించి కొంత అక్కడ చేయటానికి ఇబ్బంది అయితే ఏమీ లేదు, చేశామనే చెప్తున్నారు అప్పుడు కూడా. అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ హత్య జరిగింది ఇంకా వేరే ప్రాంతంలో ఎక్కడైనట్టయితే పోలీసుల పనితీరు డిఫరెంట్ గా ఉంటుంది. జరిగింది ఏంటనేసి అంటే కడప, అది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇలాకా. ఈ నేపథ్యంలో ఆ రోజు నుండి కూడా దీని మీద నీళ్లు నీళ్లు, అది ఎవరు చెప్పినా సరే, జగన్మోహన్ రెడ్డి చెప్పినా సరే, ఆ రోజు ప్రభుత్వం చెప్పినా సరే, ఖచ్చితంగా స్పష్టమైనటువంటి సమాచారం అయితే ప్రజలకు చేరలేదని భావించాలి. ఎందుకు అనేసి అంటే, ప్రభుత్వం వచ్చిన తర్వాత మ్యూట్లోకి వెళ్ళినట్టుందండి, ఒకసారి చెక్ చేసుకోండి. ప్రభుత్వం రాకముందు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆడినటువంటి మాటలకి, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆడినటువంటి మాటలకి, అంటే నేను సాంకేతికంగా డెప్త్ గా వెళ్ళే ఆలోచన చెయ్యను. ఒక పైనే మాట్లాడుకుంటే, ఆ రోజు ఈ హత్య చేసింది మా కుటుంబ మనిషిని, మా కుటుంబంలో ఉన్నటువంటి మా పినతండ్రిని చంపింది కుట్రకోణంలోనే ఎవరో చేశారు అనే ఆరోపణలు, సిబిఐ దర్యాప్తు కావాలి అన్నటువంటి ఒక డిమాండ్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి డిమాండ్. ఎన్నికలు అయిపోయాయి, పాత ప్రభుత్వం పోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఈయన ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి డిమాండ్కి ఆయన ఎంతవరకు కట్టుబడి ఉన్నాడు? అవసరం లేదు అనే స్థాయికి కూడా వెళ్ళిపోయాడు. అంటే సాధారణంగా ఇటువంటి హత్య జరిగేటప్పుడు ఇది రాజకీయ కుటుంబంలో రాజకీయ ప్రేరేపితమైనటువంటి హత్య, నో డౌట్ అట్ ఆల్. అది రేపు సిబిఐ బయటికి చెప్తుందా, లేకపోతే కోర్టు చెప్తుందా, లేకపోతే ఏంటి అనేది పక్కన పెడితే, ఇటువంటి సందర్భంలో ఆ నేను మొదటి నుండి 5 సంవత్సరాలుగా ఒకటే నేను మాట్లాడుతున్నా ఈ హత్యకి సంబంధించి. ఎప్పుడు మాట్లాడు, ఏదైతే ఆ నేరం జరిగినటువంటి స్థానాన్ని గురించి నేను ఎక్కువగా మాట్లాడుతాను. ఇప్పుడు నేర పరిశోధనలో ఏదైతే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు ఎఫ్ఐఆర్ లో పెట్టినటువంటి అక్కడ ఉన్నటువంటి కొన్ని క్లూస్ ఆధారంగా వెళ్ళాలా. ఆ క్లూస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ చెరిపివేయబడ్డాయి. అందువల్లనే మళ్ళీ గూగుల్లో ఉన్నటువంటి డేటా దర్యాప్తు సంస్థలు దీన్ని దర్యాప్తు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినటువంటిది ఇక్కడ మనం గమనించాలి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే, దాన్ని మనం కరెక్ట్ గా చెప్పాలంటే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. అది రాజశేఖర రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబం, వాళ్ళకి సంబంధించినటువంటి ఇంట్లో జరిగినటువంటి హత్య. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఆయన వచ్చిన తర్వాత, అంటే ముందు ఒక ఆశ ఉండేది. అంటే ఇంకా చెప్పాలంటే 5 సంవత్సరాల తర్వాత మనం ఇటువంటి స్టేట్మెంట్ అదే ప్రాంతం నుండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ మాట్లాడతారని చెప్పేసి కూడా ఊహించరానిది అది. 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత నీ చేతిలో ఉన్న, లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తున్నప్పుడైనా నీవు అంటే దాంట్లో నీ తాలూకా ప్రమేయం లేదు అని నిరూపించుకోవడానికి 5 సంవత్సరాలు చాలా ఎక్కువ సమయమే కదా. ఎందుకు నిరూపించుకోలేకపోయి మళ్ళీ ఇవాళ దాన్ని ఒక ఎన్నికల అస్త్రంగా, నేను డెఫినెట్ గా చెప్తాను ఇది ఎన్నికల అస్త్రంగానే మళ్ళీ తీసాడు ఆయన. కడప గడ్డ మీద నుండి మాట్లాడాడు అనేసి అంటే డెఫినెట్ గా ఇది ఒక ఎన్నికల అస్త్రం.
అయితే ఎవరికి గురి పెడతారు అనేసి అంటే మళ్ళీ ఇక్కడ టార్గెట్ లేకుండానే కనిపిస్తుంది అనమాట. వాడుకోవడం వరకే తప్పిస్తే టార్గెట్ అనేది స్పష్టంగా కనపట్ల. కాబట్టి ఒకటి, ఈ 5 సంవత్సరాల్లో నీ ప్రభుత్వం ఉండి కూడా నీవు విఫలం చెందావు ఈ ఇష్యూలు అయితే మాత్రం. అంటే నీ తాలూకా సచ్చీలతని చాటుకోవడానికైనా ఇంకొంచెం ఎక్కువ చేయాల్సింది, లేదా నీ తాలూకా పాత్ర దాచుకోవడానికైనా ఇంకొంచెం ఎక్కువ చేయాల్సింది. ఈ 2 కూడా ఏది జరగలేదనేసి నేను అభిప్రాయపడతాను. ఎందుకనేసి అంటే కేసు దర్యాప్తులో చూసాం సిబిఐ కలిగించినటువంటి ఆటంకాలు, సిబిఐ వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి కొన్ని ఎపిసోడ్స్ మనం ఒకసారి ఆలోచిస్తే డెఫినెట్ గా ఈ అభిప్రాయం అనేది ప్రజల్లో వస్తుంది వాస్తవం గారు. రైట్, మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. ఒకసారి వైసీపీ నాయకులు శేఖర్ రెడ్డి గారు కూడా ప్రస్తుతం మనతోనే ఉన్నారు.